నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గడిచిన 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరులోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వైకాపా హయాంలో అభివృద్ధి శూన్యం. శ్రీశక్తి పథకం ప్రారంభమై ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి 2 ఏళ్లలో కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మొక్కలు నాటిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తులు రాజేష్, మధుబాబు, న్యాయవాదులు. ఆకట్టుకున్న దేశభక్తి నృత్యాలు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరులోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ అరుణ కుమారి. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనకు ఆర్డీఓ అరుణ కుమారి, అధికారులు స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాంతి కపోతాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారి పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తీసుకొచ్చారన్నారు. వారందరినీ స్మరించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. గడిచిన 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పంబలేరు వంతెన పనులు త్వరలోనే ప్రారంభిస్తున్నామని, ఫ్లైఓవర్ వంతెన గురించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించడం జరిగిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి, రచించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకునే అవసరం ఉందని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం అంటే నాకు తెలిసింది ఒకటే, పేదవాడు అంతా కూడా బాగుపడాలా, సమాజంలో సమానత్వం అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు బాగుండాలా, యువత వాళ్ళ చదువు తగ్గట్టుగా ఉద్యోగాలు పొందాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి దాంట్లో కూడా ముందుండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉంటే, సమృద్ధిగా ఉంటే ఖచ్చితంగా ఈ దేశానికి స్వాతంత్రం ఉండేట్టే లెక్క అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఎంతమంది ప్రాణాలు అర్పించారో మనకు స్వాతంత్రం ఇచ్చేందుకు కూడా అందరికీ కూడా తెలుసు. పిల్లలకు కూడా మీ యొక్క ఉపాధ్యాయులు కూడా మీకు నేర్పించేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఆదిశేషారెడ్డి స్టేడియంలో నేను ఒకటే తెలియజేస్తున్నాను, మా గూడూరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా పిల్లలకి, ఈరోజు ఇక్కడ ఈ ఓపెన్ జిమ్ మనం ఏర్పాటు చేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆ ప్రహరీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చింది కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు గ్యాలరీ, ఇక్కడ గతంలో ఎప్పుడు కూడా ఈ గ్యాలరీని కట్టించినటువంటి పరిస్థితి లేదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గ్యాలరీ కూడా మనం నిర్మించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మొత్తం ఈ గోడకి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో, హక్కులు ఉన్నాయో అన్నీ కూడా వేయించింది కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్. మీ ఎమ్మెల్యే
సునీల్ కుమార్ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే గూడూరులో ఉన్నాం, గూడూరులో పుట్టాం, గూడూరులో పెరిగాం, గూడూరులో నుంచి రాజకీయం నేర్చుకున్నాం. మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి 2 సార్లు ఎంపీగా నన్ను ఆశీర్వదించి మీరందరూ కూడా గెలిపించారు. కాబట్టి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా ఖచ్చితంగా ముందుండి చేసే కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గూడూరు ప్రజల ఆకాంక్ష మేరకు తిరుపతిలో ఉన్నటువంటి కోట, గూడూరు టౌను, గూడూరు రూరల్, అలాగే చిలకూరు ఈ మండలాలన్నింటినీ కూడా మనం మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ యొక్క నిధుల్లో కలిపామని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతోమంది పోరాటాలు చేశారు, ముఖ్యంగా మా టీచర్లు బాగా పోరాటాలు చేశారు ఖచ్చితంగా కలపాలని చెప్పి. మీ అందరూ కృషి ఫలితం ఈరోజు మనం నెల్లూరులో కలిసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇంకా ఆర్డీఓ అరుణ కుమారి తదితరులు మాట్లాడారు. తెలియజేసుకోవాలి. సో ఆ కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం మనము జాతీయ జెండా వందనం చేయడం ఒకటే కాకుండా దానిని సంపాదించి మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించిన ముఖ్యమైన మహానుభావులందరినీ వారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్రం అనేది, ఈ స్వేచ్ఛ స్వతంత్రాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద ఫ్రీడమ్ విచ్ వాస్ గివెన్ బై ద నేషనల్ పొలిటికల్ లీడర్స్. సో ఈ మహానుభావులు మనం తలుచుకునే వాళ్ళలో ముఖ్యమైనది మన మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి అనేక మహానుభావులు ఎందరో వారి యొక్క ఈ వేడుకల్లో కమిషనర్ మల్లికార్జునరావు, నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచరామయ్య, రహీం, సోమిశెట్టి చెంచరామయ్య, ప్రసన్నలక్ష్మి, లీలావతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారి త్యాగాలను దేశ ప్రజలందరూ గుర్తుంచుకోవాలని గూడూరు సీనియర్ సివిల్ న్యాయమూర్తి రాజేష్ సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్రికెట్ పోటీల్లో విన్నర్ గా నిలిచిన న్యాయవాదులకు కప్ అందించారు. వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. న్యాయవాదులు సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తి రాజేష్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ కష్టాల నుండి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది స్వాతంత్ర పోరాటంలో పోరాడి ప్రాణాలర్పించారని, వారందరినీ స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. 2047 నాటికి భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ నిర్దేశించిందని, అందరూ దానికి సహకరించాలని వివరించారు. వన మహోత్సవం అనేసి మొక్కలు నాటే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ మనం దానిలో పాల్గొందాం. కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు టిఫిన్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. ఈ టిఫిన్స్ ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు. మనకి నెల్లూరుకి 12 కిలోమీటర్ల దూరంలోనే ఆ ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమం ఏ విధంగా ఉంటుందంటే గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో నిర్మించినటువంటి సబర్మతి ఆశ్రయాన్ని పోలి అదేవిధంగా నడుచుకుంటూ ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేసిన వాళ్ళు మహానుభావులు ఈ జిల్లాలో గొప్పగా ఎక్కువగా ఉన్నారు. ఇంకా చాలామంది మహానుభావులు ఈ స్వాతంత్ర సౌంపాద్యంలో ఎన్నో రకాలైన త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన గారు కూడా మద్రాసులో చదువుకున్నప్పుడు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేసినప్పుడు బ్రిటిష్ వారు ఆయన తుపాకీతో కాల్చడానికి ప్రయత్నం చేస్తే గుండె విప్పి చూసి మన చొక్కా విప్పదీసి గుండెని చూపించి కాల్చమని ఎంతో వీరత్వంతో ఆయన తన యొక్క ప్రతిభను మనం చూడండి. మరి చిన్నప్పుడు మనం బస్సులో పోతే ఈరోజు విమానాల్లో పోతున్నాం, రాకెట్లో పోతున్నాం, బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి. చాలా బాగుంది దేశం. మరి ఇంకా అట్టడుగున ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. చాలా గ్రామాల్లో మేము తిరుగుతున్నాం, వాటర్ లేదు ఈరోజు కూడా గ్రామాల్లో. నారాయణ గారు ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన చెప్పినట్టు భారతదేశంలో ప్రతి గ్రామంలో సారాయి ఉంది కానీ నీరు లేవని ఆయన వాపైన రోజులకి. మరి ఇంకా ఈ దేశాన్ని బాగుపరచాలని వచ్చే నాయకులు, ఇందాక మన బార్ ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వెంకట నాగపవన్, మధుబాబు,
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పివి సాయి కుమార్ రెడ్డి, న్యాయవాదులు అరవా పార్వతయ్య, కోటేశ్వరరావు, మహబూబ్ బాషా, నర్సయ్య, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా గూడూరులోని ఆర్టీసీ బస్టాండ్ కు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెళ్లి ప్రయాణికులతో పాటు బస్సులో ప్రయాణించారు. మహిళలతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత వైకాపా హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ప్రసన్నలక్ష్మి, మట్టన్ శ్రావణి, లీలావతి, భారతి, కల్పన, రహీం, కిరణ్ కుమార్, చంద్రమౌళి, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఒడ్లతో ముక్కలు నరికి అట్టాడు నేను చెప్పేదేనమ్మా. రేషన్ అంటే చెప్పాము మనం ఎలక్షన్లో మేము ఇంటింటికి వచ్చాం, పెంచాం కదా, ఫ్రీ బస్ అన్నాం, ఫ్రీ బస్ చేసాము లేదా, ఎంతమంది అది ఎందుకంటే మీరు కూడా మొత్తం చూసుకోండి సమస్యలే మోడీ గారు అన్న ఒక్క సెకండ్ అన్న మాట చెప్తాను. పొలం ఉంటే సంవత్సరానికి 20,000 రూపాయలు మనకి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవును కదా, గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తున్నాడు సంవత్సరానికి 3 సిలిండర్లు. తిరుపతిలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి ఆనం అస్వస్థతకు గురై పక్కకు వాలిపోయారు. ఇది గుర్తించిన అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంత్రిని పట్టుకోవడంతో కింద పడకుండా అడ్డుకున్నారు. ఘటనతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేడుకల్లో పాల్పంచుకున్నారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనుబోలులో ఘనంగా నిర్వహించారు. దేశభక్తి ఉట్టిపడేలా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు జరుపుకున్నారు. అధికారులు, సిబ్బంది తదితరులు వేడుకలకు హాజరై జెండా వందనం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనుగోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ రమాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కార్యాలయం వద్ద అధికారులు జెండా ఆవిష్కరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ మువ్వన్నెల జెండాను ఎగురవేసి సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ జెండాను ఎగురవేసి మాట్లాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి తదితరులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని వివరించారు. ఈ మనుగోలు మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు మనము జెండా అనేది ఎగరేసుకోవడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో మంది అమరజీవుల త్యాగ ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది. దీన్ని మనం నిలబెట్టుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరడం అయింది. ఎన్నో త్యాగాలతో కానీ మనకి రాలేదు. వాళ్ళ కష్టాన్ని మనం కాస్త గుర్తించుకొని మనం కూడా మనకి వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకొని అందరూ సోదర భావంతో 80 సంవత్సరాలుగా మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దేశంలో ప్రతి దగ్గర మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో ఇక్కడ మనం పిల్లలతో తహసీల్దార్ వారి కార్యాలయం నందు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే మనకు రక్షణగా అంతేగాని పొలాలు, బంగారం ఇవన్నీ కాదు. వాళ్ళకి అసలైన ఆస్తిపాస్తులు వాళ్ళ పిల్లలే. వాళ్ళ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి.
వాళ్ళ పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో గమనించుకోవాలి, మంచి నడవడిగా కల్పించాలి. వారు ఎట్లాంటి తప్పులు చేయకుండా పర్యవేక్షిస్తూ ఉండాలి. మంచి స్టడీ, మంచి విలువలతో కూడిన జీవితం వాళ్ళకి ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఎట్లాంటి రుగ్మతలకు కానీ లోను కాకుండా ఎట్లాంటి ఈ వేడుకల్లో ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది, రేషన్ షాపుల డీలర్లు, కోసూరు సురేష్ గౌడ్, పెంచలయ్య, హరి తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని సొసైటీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు సుబ్రహ్మణ్య నాయుడు సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. నాయకులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి, నాయకులు శ్రీనివాస చౌదరి, వెంకటేశ్వరరెడ్డి, సురేంద్ర చాంద్, కాసిం, బోయిన రమేష్ బాబు, మధు, వెంకీ చౌదరి, గోవర్ధన్, వెంకటేశ్వర యాదవ్, సొసైటీ సీఈఓ శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 సందర్భంగా సొసైటీకి సంబంధించిన రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మొత్తంతో కలిపి ఈరోజు జెండా వందనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆగస్టు 15, 1947 మనకి ఎంతో మహానుభావుల త్యాగపదంతో ఈరోజు ఈ స్వాతంత్రం జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశ సంప్రదాయం కాబట్టి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరూ సమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. దీనిలో సందర్భంగా నాకు ఒక సంవత్సరం నేను చైర్మన్గా పదవి బాధ్యతలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలని, ప్రాంతాలని అన్నింటినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఎక్కడికక్కడ అభివృద్ధికి దూరం చేస్తున్నటువంటి సందర్భంలో చైతన్యం ఉన్నటువంటి భారత ప్రజలు తిరుగుబాటు చేయటం అంటే ఇక్కడ స్వాతంత్ర పోరాటం అనేది అంచెలంచెలుగా జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటంలో మొదట అతివాదులు, తర్వాత మితవాదులు అని 2 రకాలుగా పోరాటం చేశారు. అతివాద పోరాటంలో యుద్ధాలు సైతం చేసినటువంటి పరిస్థితి, మితవాద పోరాటంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి. మరి ఏ కోణంలో పోరాటం చేసినా భారతావని కోసం, భారత ప్రజల కోసం ఎదురులేనటువంటి పోరాటాలు చేసి అనేక మంది త్యాగదనులు తమ ప్రాణాలను అర్పించారు. వారందరి చిలకూరులోని పిఎస్సిఎస్ వద్ద ఆ సంఘం చైర్మన్ కొండ రామచంద్రారెడ్డి చేతుల మీదుగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు పటాభి రామరెడ్డి, నాయకులు దాసరి రాంప్రసాద్, నెల్లూరు రామ్మూర్తి, బెల్లంకొండ రాజేంద్ర, శివ, గేదె మధు, బిర్దవల్లి శ్రీనివాసులు, రవి, గేది ధనుంజయ, పవన్, శివ, సీఈఓ రామానాయుడు, సిబ్బంది రాధాకృష్ణయ్య, మల్లేశ్వరయ్య, సలీం, నవీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందన కార్యక్రమం చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీకాంత్, కురుగొండ ఉన్నత పాఠశాలలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ దారా అంకయ్య జాతీయ జెండాకు వందనం చేశారు. స్వాతంత్ర సమరయోధుల విజయాలను విద్యార్థులకు వివరించారు. స్వీట్లు పంచిపెట్టారు. మాజీ సర్పంచ్ వల్లూరు ఇందిరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు మురళి, రమేష్ కుటుంబ సభ్యులు మండల కార్యాలయం వద్ద ఎంపీపీ అన్నారెడ్డి ఎంపీడీఓలతో కలిసి మొక్కలు నాటారు. కురుగొండ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రెడ్డి సేవా సంఘం ద్వారా వెందోటి కొట్టారెడ్డి పరీక్షా సామగ్రి, కుర్చీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, పాడి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా అదృష్టవంతుడు. అట్లానే అంకయ్య సార్, నేను ఈ ఊరికి 1 year రెడ్డి గారికి, అలాగే విందోటి నారాయణ రెడ్డి గారికి మీరందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి.
సైదాపురంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సుభద్ర సిబ్బందితో కలిసి జెండా ఆవిష్కరించారు. అలాగే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ దుర్గాప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల విద్యార్థులు సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏవో హైమావతి ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బంది, వీఆర్ఓలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చివరి మాటే ప్రాణం పోయినా జెండా వంగదు, భారత మాత తల ఎప్పుడూ దిగదు. ముఖ్యంగా మన అమరవీరుల్ని ఈరోజు మనం అందరము స్మరించుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు మన దేశాని కోసం. కానీ మహాత్మా గాంధీ కానీ అందరూ అమరవీరులు చాలా మన స్వతంత్రం కోసం చాలా కష్టపడ్డారు. కాబట్టి మన పిల్లలందరూ కూడా వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన దేశభక్తితో పాటు గురుభక్తి అన్నిటితో పాటు దేశభక్తి కూడా ఉండాలని. అందులో భాగంగా ఆ సైనికులందరూ ఒక్కసారిగా మీద పడి ఈ సభ జరుగుతున్నటువంటి ప్రాంతం మొత్తాన్ని ముట్టడించి 1650 రౌండ్లు అక్కడ పేల్చడం జరిగింది తుపాకీలతో. మన భారతీయులు బలైపోయారు. 379 మంది చనిపోయారు స్పాట్లో. లక్షలాది మంది క్షతగాత్రులు మిగిలిపోయారు. చూసారా ఎంత కష్టపడి మనకి ఈ యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అంశం. ఈ ఘటన చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. ఇంత కష్టపడి సంపాదించినటువంటి స్వాతంత్ర్యాన్ని, అలాగే దేశ సరిహద్దుల్లో పహారా వేస్తూ నిద్ర లేకుండా భార్య బిడ్డలు, ఇల్లు వాకిలి, ఊరు వాడ అన్ని వదిలేసి ఆడ ప్రాణాలు అర్పించి దేశం కోసం చనిపోతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏం చేస్తున్నాం? కర్ల కాడ, కట్టల కాడ, దారుల కాడ, డొక్కల కాడ గొడవలు. స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ అన్నారు. మనుబోలు మండలం మ్యాచవరం గ్రామంలోని పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలు అందించినప్పుడే మన దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఎందరో మహానీయుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని వివరించారు. ఈ వేడుకలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, గ్రామ పెద్దలు, పద్మావతి కళ్యాణ మండపం అధినేత యనమల అంకయ్య, వెంకటరమణ హోటల్ అధినేత చాలా చిన్నరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ये मिट्टी सिर्फ मिट्टी नहीं, इसमें करोड़ों सपनों की जान है. ये तिरंगा सिर्फ रंग नहीं, हम सबकी पहचान है. गंगा की लहरों से पूछो किसका ये सम्मान है. हिमालय की ऊंची चोटी बोले मेरा भारत महान है. శ్రీనివాసులు యాచవరం ప్రధానోపాధ్యాయులని. ఇప్పటికి మనకి స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చింది. ఇప్పటికి 80 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో మంది నాయకులు ప్రాణత్యాగం చేశారు. కొంతమంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ప్రాణత్యాగం చేసి మనకి ఘనంగా స్వతంత్ర ఉద్యమం మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. దానిని మనం ఒక్కపారి పాత నాయకుల్ని గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు జైల్లో జీవితాంతం గడిపారు. బాల గంగాధర్ తిలక్ గాని, గాంధీజీ,
నెహ్రూ పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఎంతో పాటుపడ్డారు మన భారతదేశం గురించి. వాళ్ళందరి విషయాలు మనకి నేటి తరానికి వాళ్ళ విషయాలు మనం చెప్పాలి, మన బాధ్యత. ఈ రోజు మనం స్వతంత్రం తీసుకొచ్చినటువంటి బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళు వందల సంవత్సరాల మన దేశాన్ని పాలించారు. మన దేశంలో సంపదని దోసుకుపోయారు. వాళ్ళకి ఎంతో మంది నాయకులు వ్యతిరేకంగా చేసి ముందు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చేదానికి ముందు మన విద్య నేర్చుకున్నారు. విద్య తెలిసింది అంటే ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఉండాలి అనేది. దినోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎంతో మంది మహనీయులు తమ జీవితాలను, ఆస్తులను, సుఖాలను త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మనకు ఉద్యమాలు చేసి రకరకాల ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము, శాసనోల్లంఘన ఉద్యమము, రకరకాల ఉద్యమాలు మహాత్మా గాంధీ గారు నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, లాలా బహదూర్ శాస్త్రి వీళ్ళందరూ కూడా ఎన్నో ఉద్యమాలకి వ్యూహరచన చేసి ఆ ఉద్యమాలని అమలు చేసి విజయవంతం చేసి బ్రిటిష్ వాళ్ళని 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి ఈ మన దేశాన్ని నుంచి తరిమి కొట్టడం జరిగింది. పురపాలక కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కమిషనర్ మల్లికార్జున్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం అనేది అదొక పురాతనమైన మార్పులు. ప్రతి దేశానికి మనం ఎట్లా స్వాతంత్రం సంపాదించుకున్నామో అట్లా ప్రతి ఒక్క దేశం కూడా ఆయా కాలాన్ని బట్టి ఆ జాతి, ఆ దేశం నుంచి తమ హక్కుల కోసం ఉద్యమం చేసి వారి నుంచి విముక్తి పొందిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశం కూడా దాదాపు ఒక 250 సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి మన భారత జాతి అనేది బ్రిటిష్ పాలన నుంచి బయటపడ్డారు. అయితే ఈ మొత్తం కార్యక్రమంలో ఇది ఏదో ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక సమూహానికో సంబంధించింది కాకుండా దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, ప్రతి వ్యక్తి, గ్రామం నుండి ఆడ మగ అందరూ కలిపి ప్రతి ఒక్కరు శ్రామికులు, కర్షకులు ప్రతి వర్గం నుంచి ఈ మన జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ స్వాతంత్ర ఉద్యమాన్ని మనం అందరం సాధించుకున్నాం. దీనికి ప్రారంభం నుంచి సిపాయిల తిరుగుబాటు ముందు ప్రాసీతం, సిపాయిల తిరుగుబాటు నుంచి మొత్తం గాంధీ నాయకత్వం వహించడం ఇప్పటిదాకా ఎంతోమంది మహనీయులు ఈ స్వాతంత్ర ఉద్యమంలో తమ అశువులు బాసి తమ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ చైత్ర స్వతంత్రం. ఏదేమైనప్పటికీ మహాత్మా గాంధీ మనల్ని పీడితులుగా చేశారు, మనకున్న హక్కుల్ని కాలరాసి మనందరినీ శ్రమదోపిడి చేశారు, ఈ స్వేచ్ఛను హరించారు. అందుకే ఈ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం అనేక ఉద్యమాలు మన భారతదేశంలో వెలిశాయి. వీటిలో ముఖ్యంగా సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఇలాంటి అనేక ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమ ఫలితంగా ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా మనకి ఈరోజు ఈ స్వతంత్రం వచ్చింది. దీని ఫలితంగా ఈరోజు మనందరం స్వేచ్ఛ వాయువుని, సమానత్వాన్ని, అందరిలో సగర్వంగా సమాన అవకాశాలు పంచుకుంటున్నాము. కాబట్టి ఇంతమంది త్యాగవీరులు చేసిన ఫలితాన్ని మనం స్మరించుకోవడం మన సంప్రదాయంగా మనం జరుపుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ అరుణకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారులు, సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. మహనీయుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జెండా
జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని పుయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మానవాళికే వైతాళిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం. మనము ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకోవడం ఎందుకంటే నేను మన స్వేచ్ఛా స్వతంత్రాలు ప్రసాదించిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ మనము తలుచుకోవడం కోసం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అలాగే నెక్స్ట్ పిల్లలు కూడా దీనికి ఈ సందర్భంగా ఏంటంటే మనకు వచ్చిన స్వేచ్ఛా స్వతంత్రాన్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. మన స్వతంత్రం సంపాదించడమే కాకుండా దీన్ని మనము నిలబెట్టుకోవడం అనేది ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీల్లోనూ నెక్స్ట్ క్రమశిక్షణతో పనిచేసి మన యొక్క డిపార్ట్మెంట్కి మనము పేరు తీసుకురావాలి. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకుని బాధ్యతాయుతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది. అలాగే మిగిలిన డిపార్ట్మెంట్స్ అందరూ కూడా గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను గుర్తు చేసుకుంటూ రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు సిబ్బంది వేగవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిటి చైతన్య, విఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వంచలేని కోహడే సిరిగల కోడే ఎల్ల ఎల్ల కోడే రతకన్న గట్టిది రాయలసీమ కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే 1947 ఆగస్టు 17 మన దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎంతో మంది వీరుల ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రం తెచ్చారు. ఈ త్యాగాలను స్మరించుకోవడం మన మొదటి కర్తవ్యం. మండల స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువేయడంలో మన రెవెన్యూ శాఖ పాత్ర ఎంతో కీలకం. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి, పారదర్శకమైన సేవలను అందించడానికి మనమంతా మన వంతు ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదవారికి చేరేలా చూడాల్సిన బాధ్యత మన రెవెన్యూ యంత్రాంగం మీద ఉంది. దీన్ని ఈరోజు కూడా పక్క దేశాల నుంచి మనకున్నటువంటి శత్రుత్వానికి కానీ లేదా వాళ్ళ నుంచి మనకున్నటువంటి ఇబ్బందుల్ని కానీ కాపాడేటువంటి
సైనికులు కూడా అప్పటి స్వతంత్ర సమరయోధులతో సమానంగానే మనం భావించుకొని వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి. అట్లాగే ఎందరో మనకు స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత వచ్చేసి భగత్ సింగ్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అట్లాగే మహాత్మా గాంధీ గారు, ఆ కాలంలో ప్రకాశం పంతులు గారు, వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని అంటే మనం వేరే వారి కంట్రోల్ నుంచి, వేరే వారి చెర నుంచి మన భారతదేశం విముక్తి కాబట్టి మన పాలన, మన రూల్స్ ప్రకారం మన ఇండియాని మన రాజ్యాంగం ప్రకారం మనం నడిపించుకుంటున్నామని దానికి స్వాతంత్ర దినోత్సవం ఒక ఎగ్జాంపుల్ ఆర్ ఇదే ఒక బిగినింగ్ అనమాట. మన పాలన, మన భారతీయుల చేత భారతీయులు పాలించడానికి ఇది ఒక బిగినింగ్ కాబట్టి గూడూరు పట్టణంలోని డిఎస్సి కార్యాలయంలో 2వ పట్టణ సీఏ మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాపూర్లో ఘనంగా జరిగాయి. రెవెన్యూ, పోలీస్ స్టేషన్, మండల పరిషత్, పొదుపు కార్యాలయాల్లో అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాకు వందనం చేసి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో తహసీల్దార్ లక్ష్మీ నరసింహ, ఎస్ఐ తిరుమలరావు, ఎంఈఓ జిలానీ భాష, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏపీఎన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న హాషిం బాబా దర్గా ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ వేడుకల్లో దర్గా వెల్ఫేర్ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, దర్గా కమిటీ సభ్యులు ముజావర్ మహమ్మద్ మగ్దుమ్, మత గురువులు షఫీ మౌలానా, కలాం, షాన్వాజ్, సందాని, గోల్డెన్ గౌస్, ఫజల్, అలీ, జిలానీ, షబ్బీర్, అబూబకర్, అఫ్సర్, కరీముల్లా, అబ్దుల్లా, హాషిం, సబీల్, యజ్దాని, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. इंडिपेंडेंस डे सेलिब्रेशन मनाया गया है। इसके लिए इस सेलिब्रेशन में हाजिर करने के लिए जितने भी लोग आए हैं उनके नाम से मैं शुक्रिया अदा करता हूँ। हर साल इस कार्यक्रम को వాళ్ళు బ్రిటిష్ ఎక్స్‌ప్లాయిటేషన్ని చూసి ఏదో గిడ్డలు ఉంటాయో वहाँ से वो गल्ला सामान खाने की चीज़ें निकाल वो गरीबों में बांटते थे। वो फर्स्ट रिवोल्ट वहाँ से स्टार्ट हुआ। यहाँ से धीरे 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 जितने मूवमेंट्स चले पूरे इंडिया के अंदर, हिंदुस्तान में, इंडिया को ये इंडिया नहीं था पहले, अलग अलग था, अलग अलग रियासतें सल्तनतें अलग अलग थी, मैसूर अलग था और दूसरे एरियाज पूरे अलग अलग थे, सबके राजा महाराजा अलग थे। उसके बाद ఇది మా అందరి దేశము, ఈ దేశం కోసము మేము ఎల్లవేళలా మా ప్రాణాల సైతము ప్రాణాల పెట్టడం కోసము
మేము అక్బరుల్లా ఖాన్ గారి సిద్ధాంతాలను అనుసరిస్తూ ఎవరైతే ఈ దేశ స్వాతంత్రం కోసం అసలు రాశారో వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాము. మరి ముందుకు అదే విధంగా కొనసాగం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ప్రజలు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు దేశభక్తిని వివరిస్తూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కేరళ వాయిద్యం, తీన్మార్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు శాఖల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఆర్డీఓ అరుణకుమారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించి పరిశీలించారు. ये मिट्टी सिर्फ मिट्टी नहीं, इसमें करोड़ों सपनों की जान है। ये तिरंगा सिर्फ रंग नहीं, हम सबकी पहचान है। गंगा की लहरों से पूछो किसका ये सम्मान है। हिमालय की ऊंची चोटी बोले मेरा भारत महान है। खेतों में मेहनत, आंखों में सपने, दिल में नया अरमान है। हर हिंदुस्तानी की धड़कन में बसता हिंदुस्तान है। मंदिर हो या मस्जिद हो, हर दिल में एक प्रकाश रहे। मिलजुल कर हम आगे बढ़े, भारत का ऊंचा आकाश रहे। मेरा हिंदुस्तान मेरा अभिमान, तिरंगा मेरी जान। इस मिट्टी पर 100 जन्म लुटाऊं, यही मेरी पहचान। भारत माँ के नाम से धड़क उठे हर గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మన సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బట్టేపాటి వెంకురెడ్డి, భవానమ్మ, మురళీకృష్ణారెడ్డి, సాయి రోహిణి, మురళీమోహన్ రెడ్డి, అర్చన, కార్తిక్ రెడ్డి, జ్ఞాన కార్తిక్ రెడ్డి వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే విశ్వనాథ స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అత్తిరాల అశోకవర్ధన్, శిరీష దంపతులతో పాటు వారి కుమారుడు ఆదిత్యవర్ధన్ వ్యవహరించారు.
स्वामी वेंकटेश्वरमंगलम सच्चिदानंदबोधकाय साधुवेशाय समस्त सद्गुरु श्री भगवान महाराज की जय। समपत्नयोर्नानियोर्जय याचते हस्तैशवभ्रादा भागवो चेदकदाम्पते नमो रुद्रायत्तामिने क्षेत्रानाम्पते नमो शूलाय नमो धीम्याय नमो ज्येष्ठाय नमो कनिष्ठाय नमो पूर्वजाय नमो मध्यमाय मध्यमाय प्रगल्भाय तैजाः नमः सोमाय रुद्राय नमः साम्राय तरुणाय नमः शनेस्य नमः ओम दूतस्याय नमः ओम गिरीशाय नमः ओम गिरीशाय नमः ओम मन भगवान वेंकटेश्वर महाराज की नमः पार्वती पतहर महादेव वाరి కుమారుడైనటువంటి ఆదిత్యవర్ధన్ గారు మన మనుగోడు వెంకయ్య స్వామి వారి యొక్క ఆలయం వద్ద వారి అన్నదానం అవతలకి వెళ్ళిపోవాలి దోమలు కాదు. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,647 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,176 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,48,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 246 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడిచిన 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వైకాపా హయాంలో అభివృద్ధి శూన్యం. శ్రీశక్తి పథకం ప్రారంభమై ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి 2 ఏళ్లలో కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మొక్కలు నాటిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తులు రాజేష్, మధుబాబు, న్యాయవాదులు. ఆకట్టుకున్న దేశభక్తి నృత్యాలు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ అరుణ కుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.